జన విజ్ఞాన వేదిక కరెంటు ఉద్యమం. జన విజ్ఞాన వేదిక హైదరాబాద్ కార్యక్రమాల్లో భాగం కింద చాలాసార్లు విద్యుత్ సోదరులు ఇంజనీర్లకి మధ్యాహ్నం భోజనం టైంలో 45 నిమిషాలు టైం ఉంటుంది వాళ్ళకి. ఆ 45 నిమిషాల్లో కార్యక్రమాలు కొన్ని జరిపాం. అట్లా వాళ్ళతో మాకు పరిచయం అయింది. ఆ తర్వాత విద్యుత్ సమస్యల మీద వాళ్ళు ఒక ధర్నా ప్రోగ్రాం లాంటి ప్రదర్శన ప్రోగ్రాం లాంటివి నిర్వహించినప్పుడు జన విజ్ఞాన నాయకులు వెళ్ళారు. వెళ్ళి వాళ్ళ దగ్గర సమాచారం అంతా విన్నాక, మీరు ఇలాంటి విద్యుత్ సోదరులు రౌండ్ కొట్టి తిరిగి వచ్చి గాంధీ బొమ్మను తగిలించుకొని మీరు సత్యాగ్రహం చేస్తే ఏమీ మార్పు రాదయా, అసలు ఈ సమస్య బయటకు వెళ్ళాలి, రాజకీయ పార్టీల చేతుల్లోకి వెళ్ళాలా అని మనం సలహా ఇచ్చాం. అలా సలహా ఇచ్చిన రోజు రాత్రే విద్యుత్ సోదరులో పనిచేసే ఇంజనీర్లు రఘు అని ఒక ఆయన, టీవీ రావు గారు ఒక ఆయన, వీళ్ళిద్దరితో డాక్టర్ బ్రహ్మారెడ్డి కూర్చొని సంప్రదించాడు. సంప్రదించిన తర్వాత దాదాపు 3-4 గంటలు వాళ్ళని సమాచారం సేకరించుకొని కరెంటు షాక్ అనే కరపత్రాన్ని విడుదల చేశాం. గ్రౌండ్ సైజులో బ్యాక్ అండ్ బ్యాక్ ఉంటుంది. అసలు విద్యుత్ ఇంజనీర్లకే తెలియని అనేక విషయాలు ఆ కరెంట్ షాక్లో మనం ప్రస్తావించి ఈ కాగితాలన్నీ రాజకీయ పార్టీల చేతుల్లోకి వెళ్ళేటట్టు చేశాం. కాబట్టి విద్యుత్ సౌదులో జరుగుతున్న ఇంజనీర్ల పోరాటం రాజకీయ పార్టీల చేతుల్లో పడి బజారులోకి వచ్చింది. అది దాంట్లో ఉన్న పెద్ద అడ్వాంటేజ్. ఆ తర్వాత అన్నదాత దుఃఖీబాబు అనే కరపత్రాన్ని మళ్ళా తయారు చేశాం. ఇందులో మెట్ట రైతుల యొక్క ప్రాధాన్యత గురించి వివరించడం. దాదాపు 50 ఏళ్లలో 1950 నుంచి 2000 సంవత్సరం వరకు మెట్ట రైతుల యొక్క పరిస్థితి ఏంటి, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి, మనం డేటా కలెక్ట్ చేసాం. ప్రాజెక్టుల కింద వ్యవసాయం పెరగలేదు, టైలెండ్ వ్యవసాయం తగ్గిపోయింది ప్రాజెక్టుల పూడిక వల్ల. ఆ పీరియడ్లో దాదాపు 10,000 కోట్లు ప్రాజెక్టుల మీద ఖర్చు పెడితే కొత్తగా వచ్చిన ఆయకట్టు పోయిన ఆయకట్టుతో సమానమైంది. కాబట్టి ఫైనల్గా ప్రాజెక్టుల కింద ప్రజల యొక్క నీటి పారకం పెరగల, స్టెబిలైజ్ అయింది అంతే. చెరువులు దాదాపు బూడిపోయినాయి, దాంట్లో వ్యవసాయము చేసే అవకాశం లేదు. వాటి వల్ల ఈ చెరువుల లోపలే వ్యవసాయం చేసుకుంటున్నారు, ఇటు బూడిపోయినాయి. కాబట్టి మంచి ఒండ్రు మట్టి ఉంటుంది, పంటలు బాగా పండుతాయి, మెట్ట పంటలు వేసుకోవడం మొదలుపెట్టారు. కాబట్టి చెరువుల ద్వారా వ్యవసాయం పెరగలేదు. ఇక బోరు బావులు 1950 ప్రాంతంలో 7.5 లక్షల ఎకరాలకి బోరుల ద్వారా నీటి పారకం జరిగేది. ఈ 50 ఏళ్ళలో అది 42.5 లక్షల ఎకరాలకు పెరిగింది. అంటే బోరు బావుల కింద వ్యవసాయం చాలా పెద్ద